మిత్రులతో పాటు రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మమ్మల్ని నిత్యం విమర్శించే కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించిన మిత్రులు కూడా బాగుండాలి. ఇది మన రాష్ట్రంలో ఉన్న మన అన్నాలు తమ్ముళ్ళే గారు. ఈరోజు మేము ప్రధానంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. 3వ తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పు కావాలి అని వారు తీర్పు చెప్పడం జరిగింది. 7వ తారీఖు నాడు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలు వారి పక్షాన తీర్పిచ్చిన తర్వాత 36 రోజుల తర్వాత రాష్ట్ర శాసనసభ సమావేశాలు వారు పెట్టడం జరిగింది. ప్రజలు తీర్పిచ్చిన తర్వాత నెల రోజులు గడిచిన తర్వాత శాసనసభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసి దాని తర్వాత పూర్తి స్థాయిలో దాదాపు 2 నెలలు గడిచిన తర్వాత వారి ప్రభుత్వాన్ని నడిపేయటానికి కేవలం ముఖ్యమంత్రి గారు నడిపించిన తర్వాత వారి మంత్రులను వారు ప్రమాణ స్వీకారోత్సవం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. ఆ విధంగా 2018లో ప్రజలిచ్చిన తీర్పును చాలా అలసుగా తీసుకొని బాధ్యత లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నడిపే